మహాశివరాత్రి నాడున కురవి వీరభద్ర స్వామి భద్రకాళి సమేత స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు కోరేటువంటి కొంగు బంగారు కొరి వీరభద్ర స్వామి వెలిసినటువంటి కొరి వీరభద్ర స్వామి యొక్క కళ్యాణం చెప్పండి. ఈ ప్రాంత ప్రజలుగా వీరభద్ర స్వామి యొక్క విశిష్టత ఏంటి? శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం కురవి గ్రామం మండలం మహబూబాద్ జిల్లా యావత్తు తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క దేవస్థానం ఈ శైవ క్షేత్రం మన కురవి వీరభద్ర స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో విశేషంగా వచ్చి ప్రధానంగా ఇది 850 లోపల నిర్మించబడ్డటువంటి ఆలయం, అంటే తూర్పు చాళుక్యుల చేత నిర్మించబడ్డటువంటి ఆలయం. ఆనాటి నుంచి కూడా ఈ యొక్క స్వామివారి యొక్క మహిమలు అనేకంగా ఉన్నటువంటి వల్ల ఈనాటి వరకు కూడా అది అశేష జనావళికి ప్రియాదరణ పొందుతూ అనేక మంది భక్తులు వాళ్ళ యొక్క కోరికలను నెరవేరుతూ ఇలాగా స్వామిని దర్శించుకోవడం తరించడం జరుగుతుంది. ముఖ్యంగా స్వామివారు వీరభద్రుడు అంటే మనలో ఉండేటువంటి యొక్క కోరికలను భద్రపరిచేవాడు, రక్షించేవాడు అని అర్థం. ఆ స్వామివారు ఉద్భవించిందే ఆ యొక్క శివుని యొక్క కోరిక ఏమిటి? దక్ష యజ్ఞాన్ని నాశనం చేయటానికి పుట్టినటువంటి వాడు, దక్షుని యొక్క కోరికను భద్రపరిచినటువంటి వాడు కాబట్టి వీరభద్రుడు. ఆయన యొక్క గొప్పతనం, శివుని యొక్క గొప్పతనాన్ని భద్రపరిచిన వాడు కాబట్టి వీరభద్రుడైన ఆయన. కనుక విశేషమైనటువంటి భద్రుడి పక్కనే భద్రకాళి అమ్మవారు కూడా వేయించేసి ఉన్నారు కాబట్టి వచ్చినటువంటి యొక్క భక్తులకు అనేక మందికి సంతానం లేని వాళ్ళకు సంతానం కలిగింది. ఆరోగ్యం లేని వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి హాస్పిటల్ తిరిగి వేసారిపోయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆరోగ్యవంతులైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే పూర్వకాలంలో స్వామివారు అందరికీ భక్తులు వచ్చిన భక్తులకు ఏదైతే కోరికతో ఇక్కడికి వస్తారో ఆ కోరిక కోసం ఈరోజు మీకు పసర్ రూపంలో మీకు వస్తుంది, దాన్ని సేవించండి, దానివల్ల మీ బాధలు పోతాయని స్వామివారి కల్లో కనపడి చెప్పేవారు. అదేవిధంగా స్వామివారి ముఖమంటపంలో ఉన్నటువంటి యొక్క ద్వారపాలకుల దగ్గర నుంచి పసరు వచ్చేదని, ఆ పసరు దాగి సేవించడం వల్ల అనేక రోగాలు నశించినాయి, సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు, కళ్ళు పోయి కళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారని మా పూర్వీకులు మా అందరూ కూడా చెప్తున్నారు. ఆ తర్వాత మేము కూడా చూసిన కాలం, మేమంటే చిన్నవాళ్ళం అనుకోండి. నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో అర్చకునిగా పనిచేస్తున్నాను. ఈ యొక్క విశేషాల వల్లనే ఆ స్వామివారు అంతటి మహిమాన్వితులై వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కొంగు బంగారమై వెలసి ఉన్నారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయం శివాలయం కాబట్టి ప్రత్యేకించి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి మహాకళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవస్థాన కార్యాలయం వారు, ఈఓ గారు మరియు సిబ్బంది, ఆ తర్వాత యావన్ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ శాఖ కానీ, ఈ ఆర్టీసీ కానీ, ఇలాగా వైద్య శాఖ కానీ, నీటిపారుదల శాఖ కానీ అన్ని శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి భక్తులంతా కూడా యథేచ్ఛగా ఇక్కడ వెళ్ళడానికి చరిత్ర ఏంటి? స్వామివారు ఇక్కడ వెలిసినని చెప్తున్నారు కదా, చరిత్ర ఏంటి? స్వామివారు వెలిసింది కాదు, ఇది ప్రత్యేకించి ప్రతిష్ఠించినటువంటి ఆలయమే కానీ వెలిసినటువంటి ఆలయం కాదు ఇది. అందరూ భక్తులకు తెలియని విషయం ఏంటంటే స్వామివారు వెలిసారు, స్వామివారు వెలిసింది కాదు, స్వామివారు ప్రతిష్ఠింపజేయబడ్డారని చరిత్ర ఉన్నది. స్వామివారు ఇప్పుడే చెప్పిన నేను 850 లోపల తూర్పు చాళుక్యుల చేత నిర్మించబడ్డటువంటి ఆలయం ఇది వెలిసినటువంటి ఆలయం కాదు. కానీ ఆ తదనంతరం స్వామివారు ముందు ఒక్కడనే ప్రతిష్ఠించారు ఆ పూర్వీకులు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత అమ్మవారి యొక్క ఉద్భవం జరిగింది. పక్కన భద్రకాళి దేవాలయం ఉంటుంది, ఆమె స్వయంభూ, అంటే ఆమె వెలిసినటువంటి అమ్మవారు కనుక ఆమె తోడైన తర్వాత ఇక అనేకమైనటువంటి కోరికలు నెరవేరుతున్నాయి. అంతకు పూర్వం స్వామివారి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు గ్రహపీడితులు, అంటే మన గ్రహచాలం వల్ల ఏదో చికాకులకు లోనై ఆరోగ్యం బాగలేక చికాకు, పిచ్చి ఇట్లాంటి పట్టినటువంటి వాళ్ళందరూ కూడా గ్రహచారం బాగలేక ఆరోగ్యం కోసం మాత్రమే వచ్చేవాడు. ఆ తదనంతరం అమ్మవారు వెలిసిన తర్వాత సకల కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇక్కడికి అందరూ భక్తులు రావడం జరుగుతుంది. జాగరణ ఉండి స్వామివారికి కళ్యాణం ఖచ్చితంగా తిలకించాలని కూడా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటారు?
జాగరణ అనేది ప్రతి శివరాత్రి నాడు అందరూ చేసేటువంటి యొక్క జాగరణ అంటే మనం స్వామివారిని మర్చిపోకుండా ధ్యానం చేసేటిదే జాగరణ అంటారు. మర్చిపోవడం అంటే మనకు నిత్యకృత్యాలు ఉంటాయి, మనం నిద్రపోవటం, లేదంటే మనం ఈ దప్పిక తిండి ఇవన్నీ లేకుండా మనం కనుక ఆహారం తీసుకోకుండా ఉంటేనే మనం మెలకువగా ఉంటాం. ఆహారం తీసుకోకుండా ఉంటేనే ఎందుకున్నాం అనేటువంటిది మన మనసు చెప్తూ ఉంటుంది. మనకు ఆహారం తీసుకున్నాం అనుకోండి, మనకు నిద్ర వచ్చేస్తుంది. అందువల్ల ఆహారం తీసుకోకుండా జాగరణ చేసేటువంటి అంటే ఉపవాసం. ఆవాస ఇది ఉపవాస అన్నారు. ఉపవాసం అంటే స్వామివారికి సన్నిధిలో ఉండటమే ఉపవాసం అంటే తిండి తింటే నువ్వు దూరం అయిపోతావు, ఎందుకంటే నిద్రకు లోనవుతావు. ఇంకా వేరేటువంటి యొక్క శరీర బాధలు ఉంటాయి, మూత్రమో లేకపోతే బయటికి వెళ్ళటం జరుగుతుంది స్వామివారిని విడిచిపెట్టి. కనుక ఈ జాగరణ ఏంటంటే కటిక ఉపవాసం చేయటం వల్ల వాళ్ళు దేవునికి దగ్గర అవుతారని. శివరాత్రి అంటే ఆ శివుణ్ణి చేరుకోవటానికి చేసేటువంటి పవిత్రమైనటువంటి యొక్క కార్యం కాబట్టి ఈ శివుణ్ణి చేరుకోవటం అంటే మనం లయం చేసేవాడు. శివుడు ఎవరయ్యా అంటే లయం చేసేవాడు. అంటే విష్ణుమూర్తి బ్రహ్మ సృష్టిస్తాడు, మనల్ని పరిపాలన చేసేటువంటి వాడు విష్ణుమూర్తి. కానీ మనల్ని మళ్ళీ తన వైపు తీసుకెళ్ళేవాడు ఎవడయ్యా అంటే శివుడు శివ లయం అంటారు. అంటే శివుని లోపల లయం కావటం, ఆయన లోపల లీనం కావటం. అందుకనే దేవాలయాల్లో మనకు దేవుడి దగ్గరికి వెళ్ళే దారే ఉంటుంది, కానీ దేవుడి నుంచి బయటికి వెళ్ళే దారి వెనకకుండదు. ఎందుకు అంటే మనం ఆలయం దగ్గరికి చేరుకోవడమే ప్రధాన లక్ష్యం మనది. అందుకే శివాలయం అయింది. కనుక జాగరణ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని ఆ శివుడే చెప్పినటువంటి విషయాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా జాగరణ చేస్తారు. అందులో వీరభద్రునికి జాగరణ చేయటం అంటే మనకున్నటువంటి యొక్క ఈతి బాధలన్నీ కూడా నశించిపోవడమే దానికి నిదర్శనం. కనుకనే అందరూ కూడా జాగరణ చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ప్రాణాచారాలు పండుకొని వాళ్ళ శరీర బాధలు పోయి వాళ్ళ కోరికలన్నీ నెరవేరి మళ్ళీ 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 స్వామివారిని సేవిస్తూ తరిస్తూ ఉన్నారు. మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి, కళ్యాణంతో పాటు ఈరోజు 25వ తారీఖు నుంచి జరిగిన పాటు 16 రోజుల పండుగ యొక్క స్వామివారి యొక్క విశిష్టత ఏంటి? 16 రోజుల పండుగ వరకు ఈ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యి తర్వాత తెల్లారి శివరాత్రి లింగోద్భవ కాలంలో మహాకళ్యాణం, తర్వాత మరుసటి తెప్పోత్సవం, తర్వాత రథోత్సవము, ఇట్లా ఈ విధంగా స్వామివారి సేవలన్నీ 16 రోజుల వరకు వరుసగా జరుగుతుంటవి. దీనికి దేశంలో మన యొక్క తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ వేరే యొక్క రాష్ట్రాల నుంచి కూడా అధిక ప్రజలు భక్తులు హాజరై ఆ స్వామివారి యొక్క దర్శన భాగ్యంతో మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ ఆయనకు అనుగ్రహిస్తాడు. ఆయన యొక్క అనుగ్రహం వలన అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. సంతానం లేని వాళ్ళకు సంతానం, ఇంట్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా అవి తొలగిపోతాయి. తర్వాత గ్రహపీడలు కానీ ఏదైనా ఈ యొక్క ప్రమదగణాలకు అధిపతి కాబట్టి స్వామి వీరభద్రుడి రూపంలో భక్తులను అనుగ్రహిస్తూ అన్ని విధములైనటువంటి కోరికలను అనుగ్రహిస్తూ విలసిల్లుతున్నాడు. ప్రధాన అర్చకులు చెప్తున్నది స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఖచ్చితంగా తిలకించాలి. ఏదైతే భక్తులు కోరుకుంటారో వారి యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి కూడా ఈ నెల 25 నుంచి మొదలుకొని 16 రోజుల పండుగ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి ప్రధాన అర్చకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంతో వెంకన్న, మహబూబాద్ జిల్లా న్యూస్.